ఈ ముచ్చట చెప్తలేదు. ఇంటికి పోతే కోడి పిల్ల కోసి నాకు పోయి పెడతా. అది ఇవ్వాలంటే ఓటు వేస్తే ఎట్లా వేస్తారు? చెప్పక వేస్తారు. చెప్పి వేసి ఏం లాభం ఉంటుంది? అంటే గాలిడు మలుతుందని ఎక్కువ మొక్కు. ఇక చూద్దాం ఈ కోయిల బాగోతాం. నిన్న మనం దాకా చూపించు బాగోతాం. ఓట్ల పండుగ కథ మొదలం అంతా అందించిండు. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఉద్యమంలో పాల్గొంటే ఆఖరి కోస్తార కల్లా ఏం మిగిలింది? ఇక ఇప్పుడు ఈ కోయిలాగ మరి ఉద్యమం కావడట. ఇక మరి గతంలో ఏం జరిగింది? జరిగిన అన్యాయం మీద కోయిలాగ కడుపులో ఉన్న అర్థమైపోయింది. కోయిలాగ ఏం మాట్లాడిందో కడుపులో ఉన్న అమ్మాయి అంతా బయటకు వచ్చింది. ఇక మరి మా మనరాలు ఏమంటారు ఏం కదా చెప్పామా? గాలి యువకులు పసుపురాలు వస్తారు. ఓటే చదువుకో అందరూ రావాలి, వచ్చి ఓటుని వినియోగించుకోవాలి, వెయ్యాలి. ఇది మన జన్మ హక్కు. ఓటు మన జన్మ హక్కు. రావాలి, చైతన్యం కూడా రావాలి. సామాన్యులు అవపడుతురా. పెద్ద పెద్ద బిల్డింగ్ లలో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసిపోతురా. సామాన్యులు వస్తున్నారండి. సామాన్యుడికి ఏముంటారు బాధ అనేది? వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఏముంటదండి? సంపన్నులు వస్తలేరా? ఎందుకు వస్తారు? వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇచ్చాడు కదా. కాలనీస్లలో అన్ని ఉంటాయి వాళ్ళకి, మనకి ఏమి ఉండవు కదా. ఏమన్లే నీ మొంతారు దెబ్బ. నువ్వు ఎక్కడ పట్టాకనే పోతున్నావు. ఇల్లు సంవత్సరాలు పట్టించుకుంటలేవా? నేనేమన్లే. అంతేనా? లోపల లోపట్నే ఎందుకు కోరుకుంటున్నావా? ఏం కోరుకొని వచ్చినావు? ఎట సంగతి? ఎటు మొగ్గింది అభిమానం? కాంగ్రెస్ కు మొగ్గింది అభిమానం. తల్లి ఎట్లా దుంగితే ఈత ఎంత వరకు ఉందో తెలుస్తుంది, లోతు ఎంత ఉందో తెలుస్తుంది. ఇక్కడ లోతు అంతా అందరు చెప్తారు కదా, పబ్లిక్ అంతా అంతేనా? వన్ సైడ్ అంతే, తిరుగులేదు. ఇంకా నువ్వు చెప్పాలి పెద్ద మనిషి. ఏం లేదు తగ్గిదే. మరి ఎందుకంటే పొదువుకంగా నేను ప్రేక్షకులు నర్సయ్య తాత అభిమానులు ఏమయ్య తాత అని పోటీ కొడతారు. అందుకనే నర్సయ్య తాత ఎగ్జిట్ పోల్స్ లో పేరింది గిదే అని చెప్తా. ఇక మీ పేరేంటి? గియే ముచ్చట్లు. నా పేరు కిరణ్. ఎక్కడ ఏరియా? పబ్లిక్ స్కూల్ రేమంత్ నగర్. మొత్తానికైతే ఇక ఏదైతే దారి ఉందో ఆ దారిలోనే పోతున్నాం. చిన్న సన్నది ఏం కాదు. ఎందుకంటే దారి అంటే ఇక ఇప్పుడు దారి ఇప్పుడు అధికార పార్టీ ఏది ఉందో దారి ఆ దారిలో పోతున్నాం అనేది ఈ కోయిలాగ ఆంబయం. అంటే ఇక పెద్దతో మొత్తం అదే ఉంది కాబట్టి మళ్ళీ పిల్లబాట ఏరుకుంటే మళ్ళా No Cooking November is here. కథ. Get flat 50% off all months on Zomato. ఒకరి పేరు టైప్ చేస్తే వారి భూములన్నీ కనిపిస్తాయంటే నమ్ముతారా? ఇప్పుడు అది ల్యాండీడ్ యాప్ తో సాధ్యం. ఏమో నాకు అంతేనా? కరెక్టేనా? మా అమ్మ ఏదంటే అదే. మరి పచ్చి ఒకలే రావాలి కదా. అందుకే ఏమన్నదో మా వినకపోతే కోయిలాగా చిన్న సన్న కోయిలాగా ఏం కాదే. సరే తాత శరార్థి ఏమనుకుంటారు? మీ ఆడకాడు అందరు ఏమనుకుంటారు? ఇవాళ ఎవరు కొంత చేస్తారు వాళ్ళకి చెప్తా ఎందుకు చెప్పగానే ఎక్కువ బాణం ఎటు ఎరుగుతుంది? ఎరుగుతుంది. కాంగ్రెస్ కి వెళ్తుంది కదా. గెలవబోతున్నాం. అందరూ వ్యాపార మెజార్టీ 50,000 నుంచి 60,000 వరకు మెజార్టీ వస్తారని మేము ఆశిస్తున్నాము. కంపల్సరీ నవీనన్న గెలవబోతున్నాం. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఎవరికి ఇప్పటి వరకు రాని మెజార్టీ అన్నకు రాబోతుంది. ఇది కథ. కానీ బిల్డింగ్లకి అయితే ఓడి వస్తలేరు. కోజారు మరి సెలవే ఇచ్చే ఓట్ల పని కానీ సెలవే ఇచ్చే. మరి ఈ సెలవు నాడు ఆ కోజారు ఇంట్లో మంది ఎట్టనే మరి రావాలి కదా, ఇవాళ ఓటు వేయాలి కదా. ఓటేమో మరి హక్కు అంటారు. ఇంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అసెంబ్లీ ఎలక్షన్లు పెడుతున్నప్పుడు ఇంతమంది జనాలు హాలిడే ఇచ్చినాక వాళ్ళు వెళ్ళి మార్నింగ్ మనం 6 గంటలకు 7 గంటలకు వెళ్ళినట్టయితే మనం ఓటు వేసుకొని మన ఇంట్లో మనం ఉండాలా. ఇప్పుడు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను, చదువుకున్న విద్యార్థులు మేధావులు బీఆర్ఎస్ ఉందా అండ్ కాంగ్రెస్ ఉందా ముడుచుకున్నట్టేనా? చెప్పనీకి లేదు. అంతేనా?
నువ్వు ఎట్లా నూపుతావు చూద్దాం ఇక ఏదో ఒకటి అవుతుంది. నాకు చెప్పవా బిరా చూద్దాం మనసులో అనుకుని ఏదో ఒకటి అవుతుంది ఇక బయట పడతారు ఏమో గెలవాలంటారు ఒకసారి అంతేనా ఇక అది కూడా పాపం 2 మాటలు ఓడిపోయి అని సానుభూతి చూపిస్తున్నట్టు రాకపోతే గాలి ఎక్కువ ఎటు మలుతుంది తాత కారుకి మళ్తుంది 4th లో వస్తుంది కారు నేను కారు గాలి పోయిపోతూ ఏ గాలి ఎటు మలుతుంది తాత గాలి మలుతుంది కొద్దిగా అంత అయ్యో జాడ మరణం అంట ఇట్లా అంటారు ఇట్లా అంటారా ఇట్లా బాయ్ బాయ్ చెప్తారు మీద ఉంది మంచి పండుగ జోరు మీదనే ఉంది. నువ్వు ఏదో ఇంకా అడ్డించుకున్నావా చేయి మంచి జోరు మీద ఉంది. ఓటేస్తే ఎట్లా వేస్తారు చెప్పక వేస్తారు చెప్పి అది కూడా ఆలోచించాలి మా అంతటా మేము ప్రజాపక్షం అని మేము చెప్పలేం కదా. ఇప్పుడు తెలంగాణ జనాలందరూ జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలవబోతున్నారు ఏంది ఏం కథ అని 14 తారీఖు కానీ కలవరిస్తారు. కానీ నరసయ్య తాత మీరంటే మాట్లాడించి పొద్దుగా 8 గంటలకు కథ చేస్తాడు గెలుపు ఈ రోజే. ఏంటనుకుంటున్నావు తాత? మా తాత అన్ని అప్పటి కాలం అనుకుంటుండు. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా తేడా ఉంది. నువ్వు అంత అంచనా ఇష్టా అది వేరే మారుతుంది ఇది వేరే మారుతుంది అది లెక్క. మా మనవరాలు ఒక మాట మాట్లాడినా ఆయన మాట మాట్లాడింది ఇది అంతా స్టిక్ డ్యూటీ అంతా బరాబర్ చేస్తాం.